నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష. ఈ నెల 4వ తేదీ నుండి జరగనున్న ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనాయకులు కలిసిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం. ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్, సోనియా గాంధీలతో తెలంగాణ బీసీ మంత్రుల భేటీ. బీసీ రిజర్వేషన్ను 42% పెంచే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా చరిత్ర. ఈ నెల 4వ తేదీ నుండి జరగనున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పామిల సత్పతి అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పామిల సత్పతి, సిపి గౌస్ అలం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఇల్లంతకుంట దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. వేసవి దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు అంతరాయం లేకుండా చూడాలని, అధిక లోటును దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులు వివిధ మార్గాల ద్వారా వచ్చే అవకాశం ఉన్నందున సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు, లైటింగ్, తాగునీటి సదుపాయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు నడిపించాలని సూచించారు. స్వామివారి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు అవసరమైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని తెలిపారు. శానిటైజర్ సిబ్బందికి భోజన వసతి కల్పించాలని అన్నారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంట దేవస్థానం అతి పెద్దదని అన్నారు. ఈసారి సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి భక్తుడికి భోజనం, తాగునీరు అందిస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌసలం మాట్లాడుతూ ఉత్సవాల కోసం 6 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 1000 వాహనాలు పార్కింగ్ చేయవచ్చని అన్నారు. సీసీ కెమెరాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ రమేష్, ఏసీపీ శ్రీనివాస్, ఆలయ ఈవో సుధాకర్ పాల్గొన్నారు. సో నేను ఫీడ్బ్యాక్గా తీసుకున్నాను. ఇక్కడ పెద్ద క్రౌడ్ అంటే అంతా ఉండదు, 30,000 to 40,000 ఎక్స్పెక్ట్. మన మెయిన్ 6th రోజు ఈవెంట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 12th and 13th, 14th రోజు కూడా సూర్యరథోత్సవం, చంద్రరథోత్సవం, ఇంకా 3 main ఈవెంట్స్. దీనికోసం ఎలాబరేట్ కాంప్లెక్స్ పోలీస్ బందోబస్తు ప్లాన్ చేసాం. స్కూల్ బై ఏసీపీ టోటల్ 350 to 400 పోలీస్ సిబ్బంది రిక్వైర్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్ ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇది కాకుండా ట్రాఫిక్ అండ్ పార్కింగ్ మేనేజ్మెంట్. సో లాస్ట్ ఇయర్ కూడా అంత ట్రాఫిక్ ప్రాబ్లం జరగలేదు, పార్కింగ్ ప్రాబ్లం జరగలేదు. మనకి టోటల్ 6 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. ఇట్ హెస్ టోటల్ కెపాసిటీ ఆఫ్ 10 acres. ఇట్ కెన్ అకామిడేట్ టోటల్ 1000 vehicles వరకు అకామిడేట్ చేయవచ్చు. ప్లస్ మనకి చాలా బైపాస్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం కూడా అంత ఉండదు. అద్భుతంగా పోలీస్ వాళ్ళు ఎవ్రీ టైం చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అద్భుతంగా చేయాలని వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకో చిన్న సబ్మిషన్ ఇవ్వగలరు. ఉత్సవ విగ్రహాలని దగ్గర ప్లాస్టిక్ చేసిన మీరు కానీ కలర్స్ అనేది ఇంకా వేయలేదు అనేది పూజారులు నాకు ఫోన్ చేసి చెప్పారు. దయచేసి అక్కడ కూడా మీరు కలర్ వేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కలెక్టర్ సమక్షంలోనే మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కంపల్సరీ వేయండి. ఎందుకంటే ఇల్లంతకుంట పూజారులు నన్ను అడగడం జరిగింది. దాని మీద ప్రత్యేకంగా దయచేసి అది కూడా చేయండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా గౌరవ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అరేంజ్మెంట్స్ అన్ని అద్భుతంగా చేస్తా ఉన్నాం మేడం. ఇలా ఆ రోజు మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు ఈఓ గారికి ఇబ్బంది కాకుండా కలెక్టర్ ఫండ్ నుంచి 10 lakhs ఇచ్చినాం. దయచేసి తను చాలా చిన్నవారు, ఇక్కడ ఫండ్స్ ఎంత ఉంటే వాళ్ళకి తెలియదు కానీ చాలా తక్కువ ఉంటాయి.
దయచేసి తనకి మీరు ఒక 10 lakhs మీ కలెక్టర్ అకౌంట్ నుంచి మీరు ఇస్తే వారికి కొంచెం బాగుంటుందని నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. ఈనాటి సమావేశం ఏర్పాటు చేసిన ఈఓ గారికి, సభను అధ్యక్ష నిర్వహిస్తున్న గౌరవ హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవ సిపి గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, ఏసీపీ గారికి, ఆర్డీఓ గారికి, ఉన్నత అధికారులందరికీ, ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. కార్యక్రమంలో అందరూ అధికారులు వారు హోదాలో వారు ఏం బాధ్యత నిర్వహించాలన్నది స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇలాంటి శ్రీరామనవమి కోసం ఏర్పాటు చేసుకోవడం మనకి అలవాటు అయిపోయింది, రొటీన్ అయిపోయింది, అందరికీ తెలుసు. కానీ అంటే గతంలో కూడా ఏ విధంగా చేశాము దానికన్నా కొంత మంచిగా చేయాలన్నది ప్రతిసారి మనకి అనిపిస్తుంది. గత వారంలో ఏసీపీ గారు, ఆడియో గారు ఇద్దరు కలిసి కూడా ఈ క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ సిపి గారు ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ చాలా వాటికి బందోబస్తు ప్లాన్, ఏ విధంగా భక్తుల కోసం సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ అని అన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్లాన్ ఒకటే వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు మనము రైస్ మిల్లర్స్ వారితో మనం కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి లాగా కూడా వాళ్ళు ఈసారి కూడా ఇంకా బాగా చేస్తామని మాకు మాట ఇచ్చారు. పార్లమెంట్ హాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో లోక్సభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో తెలంగాణ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ అనిల్ యాదవ్, విప్లు, ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు భేటీ అయ్యారు. తెలంగాణ కులగణన చేపట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాలు, నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల దీక్ష తదితర అంశాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు వివరించారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచిన అంశాలపై 9 షెడ్యూల్లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. గురువారం కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమరయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ కీమియా నాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజ్ మనోహర్, బీసీ నాయకులు, గొల్ల కుర్మ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. త్వరలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రారంభం, ప్రజల వద్దకే పాలన అనే మాటను నిజం చేస్తూ మానకొండూరు ప్రజా సమస్యల పరిష్కారానికి మరొక ముందడుగు వేస్తూ మానకొండూరు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మీ సమస్యకు పరిష్కారం మా భరోసా అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సులభంగా మీ సమస్యను ఆన్లైన్లో చెప్పండి, మీ వద్దకు వచ్చి పరిష్కరిస్తారు.
నాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చాడని, ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని అందిస్తూ మరో చరిత్ర సృష్టించారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. సన్న బియ్యం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వానికి అదనంగా ₹3,000 కోట్ల భారం పడినప్పటికీ పేదల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతతో ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా త్వరలోనే అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను దాగా చేసిందని అన్నారు. సన్నవడ్ల పంటలను ప్రోత్సహించేందుకు క్వింటాలకు రైతులకు ₹500 బోనస్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా సన్నవడ్లను పండిస్తున్నారని తెలిపారు. దశల వారీగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు, ₹500 గ్యాస్, సన్నబియ్యం పంపిణీ, రైతులకు ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు ₹500 వంటి స్కీంలను అమలు చేస్తున్నామని తెలిపారు. గర్రెపల్లి గ్రామంలో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. శాస్త్రీనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు వారి కాలనీకి వెళ్లేందుకు ఉన్న రహదారి అసౌకర్యాన్ని తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు, ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చినో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో, ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇచ్చే విధంగా కార్డులో 4 ఉంటే 4 ఆర్ల 24 కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగ అయినటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో, మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇంత తర్వాత ఇవాళ దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో 55 రేషన్ డీలర్ల ద్వారా మరి పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో 55 షాపుల ద్వారా మన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది. మళ్ళీ కలెక్టర్ గారితో, రాష్ట్ర మంత్రి గారితో పర్మిషన్ తీసుకొని ఇంకా కొన్ని కూడా మనం అక్కడక్కడ రేషన్ డీలర్లను కూడా కొత్తగా నియమించుకోవడానికి కూడా మరి మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి టౌన్లో కానీ రూరల్లో కానీ చేసుకోలేకపోయినాం. ఇవాళ మొన్నటికి మొన్న మరి ఎన్నెళ్ళు లేని విధంగా గత ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టో పెట్టినాయి, మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పి. కానీ 10 ఏళ్ళు కూడా ఇగచ్చే అని చెప్పి మోసం చేసినే తప్ప మరి పేదలకు ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వలే. ఇవాళ నేను శాసనసభ్యుని అయినటువంటి ఈ 15 ఏళ్ళల్లో నేను గమనిస్తే దొడ్డు బియ్యం ఇవాళ ఈనంగా మనం ప్రభుత్వం ఇస్తే తెల్లారి ఆనంగా మరి పోవడం, అది రీసైక్లింగ్ జరగడం, మిల్లులకి వెళ్ళడం, లేకపోతే పక్క రాష్ట్రాలకు ఇక్కడ నుంచి దొడ్డు బియ్యం పోవడం. మరి ఇవాళ అదనంగా సన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి 2,700 కోట్ల రూపాయలను ఇవాళ అదనంగా పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజానికం కోసం ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఈ రోజు నుండి. అదే కాకుండా పేదలకు సంబంధించి మరి ఇవాళ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ, దాంతోపాటు ఆనాడు ఇదే సుభాష్ నగర్ 28 కానీ 27 కానీ 29 కానీ ఆనాడు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యను అనేటువంటి కార్యక్రమంలో మీ అందరి దగ్గరకు వచ్చినప్పుడు మరి మాకు 400, 500, 600 కరెంటు బిల్లు వస్తూ ఉంది. సంవత్సరానికి ఒకసారి ఇంటికి 2,000, 3,000, 5,000 డిపాజిట్
అడుగుతూ ఉన్నారని చెప్పి మీరు అంటా ఉంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. ఇవాళ ఇంకా కూడా కొంతమందికి వచ్చేది ఉంది, దాన్ని కూడా తప్పకుండా ఇస్తాం. మీరేం దానికి అధైర్యపడవలసిన అవసరం లేదు. ఒకరికో ఇద్దరికో నలుగురికో ముగ్గురికో అర్హత ఉండి రాకుండా రాకపోవచ్చు. దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ కానీ మరి మొన్నటికి మొన్న మరి ఇప్పుడున్నటువంటి సన్న వడ్లకు సంబంధించి మరి ఏదైతే రైతాంగానికి చెప్పి సన్న వడ్లకు బోనస్ ఇస్తాం, మీరు వర్షాకాలంలో సన్న పంట పెట్టండి అని చెప్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే ప్యాడీకి రాష్ట్రం మొత్తంలో 1234 కోట్లను ప్రభుత్వం సన్న బట్టలకు బోనస్ ఖర్చు పెడితే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే 59,62 లక్షల రూపాయలను ఇవాళ ప్రభుత్వం మన పెద్దపల్లి నియోజకవర్గ రైతు ఖాతాలలో ప్రతి క్వింటాలకు యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలు సకాలంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజు యువ వికాసంపై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాజు యువ వికాసం కింద మంజూరు చేసే యూనిట్లకు మున్సిపాలిటీ మండలాల పరిధిలో ఉన్న బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని, సబ్సిడీ మంజూరైన యూనిట్లకు తప్పనిసరిగా బ్యాంకు లింకేజ్ రుణాలు పంపిణీ చేసి యూనిట్ గ్రౌండింగ్ లో బ్యాంకులు తమ సహకారం అందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన తుది ఆమోదం సమయంలో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ సైతం హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో హాజరు కావాలని మండల స్థాయి అధికారులతో సమన్వయంలో ఉంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పాలన నుండి విముక్తి కోసం పోరాటం జరిపి బడుగు బలహీన వర్గాల కోసం అసుపులు బాసినటువంటి బాసిన దొడ్డి కొమరయ్య 98వ జయంతి పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్ బీరప్ప కురుమ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కురుమ కులస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడారు. విద్యానగర్ బీరప్ప కురుమ యోజన సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. గత 4 సంవత్సరాల నుండి దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతి వేడుకను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. అదేవిధంగా నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమరయ్యను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ బీరప్ప కురుమ యోజన సంఘం కమిటీ బాధ్యులు మరియు కురుమ సంఘం కులస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతి పురస్కరించుకొని మన బీరప్ప కురుమ యువజన సంఘం విద్యానగర్ కరీంనగర్లో దొడ్డి కొమరయ్య గారి జయంతి చేయడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య గారు గుత్తెందారుల ఆధిపత్యం కోసం, అలాగే రాచరిక పాలన కోసం వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో తను అనుకోని విధంగా అమరుడయ్యారు. అటువంటి వ్యక్తి ఆశయాలను మనం ముందుకు ఎప్పటికీ కొనసాగించాలి. అలాగే కురుమలో ఎప్పుడు మనం ఐకమత్యంగా ఉండాలి. కురుమలకు ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటామో మనకు కావాల్సింది కూడా మనం సాధించుకోవచ్చు. కురుమల ఐకమత్యం కోసం ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే కురుమ యువకులందరూ ఒకటై మనం ఈరోజు మన సత్తా ఎప్పుడైతే చాటుతామో మనం కూడా ఎప్పుడు సమాజంలో ముందు పడతాం, గుర్తింపు పొందుతాం. దానికోసం ఈ రోజు నుంచి మేము ఎప్పుడు కట్టుగా ఉంటామని మేము మాటిస్తున్నాం. కురుమల కోసం ఎప్పటికైనా మేము పోరాడతాం. కురుమల ఐక్యత కోసం మేము ఎప్పటికైనా పాటుపడతామని మేము మాటిస్తున్నాం. జై కుర్మ. నా పేరు బండారి శేఖర్, కుర్మ యువజన అధ్యక్షుని, విద్యానగర్, కరీంనగర్. నా పేరు కడార ఇలయ కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుని. ఈరోజు 98వ దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మన బీరప్ప యువజన సంఘం విద్యానగర్, కరీంనగర్లో వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలు మన కుర్మ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా
మనం ఒక 20-30 సంవత్సరాలకు వెళ్ళి కూడా ఆ జయంతి మరి వర్ధంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నాం. తొలి తెలంగాణ అమరుడుగా మరి కీర్తికెక్కిన మన దొడ్డి కొమరయ్య గారు మరి ఆ రోజు రజాకర్లకు వ్యతిరేకంగా, ఆ రోజు భూస్వాముల దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వారు తొలి అమరుడుగా వారు అమరత్వాన్ని పురస్కరించుకొని ఆ రోజు కడివెండి చుట్టుపక్కల 40 గ్రామాలలో ఆనాటి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలలో లక్షలాది ఎకరాల భూమి పంపిణీ చేయడం జరిగింది. మరి దొడ్డి కొమరయ్య గారి జయంతి 98వ జయంతి ఉత్సవాలు మన కుర్మ సంఘం మరియు గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న సందర్భంలో గత 4 సంవత్సరాల నుండి ప్రభుత్వమే అధికారికంగా జయంతి మరియు వర్ధంతి ఉత్సవాలు జరపడం చాలా హర్షించదగ్గ విషయం. మరి మన కుర్మల ఐక్యత, మరి ఒక కుర్మ కులంలో ఒక గొర్రెల కాపరిగా మరి వారు చిన్న వయసులోనే 18 సంవత్సరాల వయసులో వారి త్యాగం, మరి వారి త్యాగ ఫలితమే మనం స్వతంత్ర. పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మశ్రీ యాడ్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్ హబ్ షాప్ను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించారు. అంతర్గాం మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆఫ్లైన్ దరఖాస్తుల్ని స్వీకరించాలని, వాటిని ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి లేబర్ సంఖ్య పెంచాలని, కార్మికులకు ఉపాధి హామీ కూలీ వేతనాలు ఎటువంటి ఆలస్యం లేకుండా జమ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధిక దృష్టి సాధించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీల వివరాలు ట్రాకింగ్ పకడ్బందీగా జరగాలని తెలిపారు. 102 వాహనాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గర్భిణీ స్త్రీలను చెకింగ్కు తీసుకొని రావాలని అన్నారు. డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అవుట్ పేషెంట్ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలని తెలిపారు. ఆసుపత్రిలో మెడిసిన్ రిజిస్టర్ పక్కగా మెయింటైన్ చేయాలని, వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. ఎన్సిడి నిర్ధారణ సర్వే సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాలు ఉండే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. తెలుగు, ఆంగ్లం చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని, చిన్న చిన్న గణిత లెక్కలు చేయాలని, ఆ దిశగా నూతన రీతిలో విద్యార్థులకు బోధన జరగాలని తెలిపారు. మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో రికార్డుల నిర్వహణ కట్టుదిట్టం చేయాలని అన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీఓ వేణుమాధవ్, వైద్య అధికారి డాక్టర్ ఉదయ్ కిరణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గల జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాల వేసి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఏఐసిసి తలపెట్టిన మహాపాదయాత్ర గురువారం బెజ్జంకి మండలంలో ప్రారంభించడం జరిగింది. బెజ్జంకి మండల కేంద్రం నుండి మొదలైన పాదయాత్ర మండలంలోని చిల్లాపూర్ పల్లె, చిల్లాపూర్, పేరకబండ మీదుగా గుండారం చేరుకొని అంబేద్కర్కు పూలమాల వేసి ముగించారు. అనంతరం గుండారంలో మీడియాతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. జైబాబు ఏఐసిసి జాతిపిత మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జైబాబు అన్న నినాదంతో, అలాగే జై భీమ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జైబాబు అన్న నినాదంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజ్యాంగంతో ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. జై సంవిధాన్. భారతదేశంలో పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలకు అందరినీ కలుపుకుపోయే కాంగ్రెస్ పార్టీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అందరినీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో జై సంవిధానాన్ని నినాదంతో ముందుకు పోవడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉందని కొనియాడారు.
గృహజ్యోతి 2 లక్షల రుణమాఫీ, సిలిండర్ 500 రూపాయలకే, రైతు బంధు, పేద ప్రజలకు సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల, గాగిలపూర్ గ్రామానికి రావడం జరిగిందన్నారు. అలాగే తిమ్మాపూర్ మండలంలో యాదవులపల్లెలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం సంతోషకరమని తెలిపారు. గుండారం మీదుగా ఈరోజు గుండారం చేరుకోవడం జరిగింది. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ముఖ్య ఉద్దేశం జై బాబు. బాబు మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షులు, మన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా 100 సంవత్సరాలు ఈరోజు ఈ సంవత్సరానికి గుర్తు చేసుకున్న సందర్భంగా వారిని మనం గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్న తీరును మేము నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కాకుండా ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి బెజ్జంకి, చిల్లాపూర్పల్లి, చిల్లాపూర్, పెరకబండ, గుండారం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ ప్రజలందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై బాబు మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ స్థాపించి వారు మన పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు పెట్టి మనకు సేవ చేస్తున్న మహాత్మా గాంధీ గారు. జై భీమ్. జై భీమ్ అంటే అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగాన్ని రచించి మనకు పేద కుటుంబాలకు ఆయన ఒక రిజర్వేషన్లు కల్పించి ఇలా మనం ఇక్కడ ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేయబట్టే మనం ఈరోజు ఈ యొక్క బయట మనం తిరుగుతూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ఏఎస్ఎస్ పిలుపు మేరకు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని 2వ తారీఖు నాడు నిన్నటి రోజున ప్రారంభించుకొని 24 గ్రామాలు, మన బెజ్జంకి మండలానికి సంబంధించి 24 గ్రామాలు కూడా ప్రతిరోజు పొద్దున ఉదయం 7 గంటల నుంచి 10-11 గంటల వరకు పాదయాత్ర చేసుకొని ఏదో ఒక రోజు ఎండింగ్ రోజు బెజ్జంకి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ మనం చేసేటువంటి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యి అన్నీ వివరిస్తారు. దానిలో భాగంగా ఈరోజు మనకు గవర్నమెంట్ పాలిటిషియన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలు అవుతుంది, ఏం చేయలేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బహుజన సామ్రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకల్ని బీజేపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సామ్రాజ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చి మొఘలులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని బీజేపీ నాయకులు కొనియాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం సర్వాయిపేటలో కోటను ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగించడం గొప్ప విషయమన్నారు. ఇప్పుడున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బహుజన వీరుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి తొలి తెలంగాణ బహుజన బిడ్డ, గోల్కొండ కోటపై తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆనాడే ముస్లిం సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరోదాత్తుడు. ముస్లిం సామ్రాజ్యాన్ని ఓడించి గోల్కొండ కోటపై తొలి ముస్లిమేతరుడు జెండా ఎగరవేసిన గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరే లక్ష్యంతో బహుజన బీసీ బిడ్డ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి అడుగు జాడల్లో ఆశయాల్లో కృషి చేస్తూ ఇవాళ భారతదేశ ప్రజానికానికి ఉత్తమ ఫలితాలు అందిస్తూ మంచి పరిపాలన అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు.
వారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మరొకసారి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారికి హుస్నాబాద్ పట్టణ సంఘ పక్షాన నివాళులు అర్పిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష. ఈ నెల 4వ తేదీ నుండి జరగనున్న ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్ర నాయకులు కలిసిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం. ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్, సోనియా గాంధీలతో తెలంగాణ బీసీ మంత్రుల భేటీ. బీసీ రిజర్వేషన్ను 42% పెంచే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా చరిత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSC న్యూస్.